Purvita Education Channel provides all electrical engineering subject videos, aptitude, reasoning and science. Please subscribe and share if you like the subject videos. Thank you all. సో హెచ్ఆర్సి ఫీజు. సో ఈ హెచ్ఆర్సి ఫీజు అనేది వెరీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ హెచ్ఆర్సి ఫీజు అంటే ఏంటంటే హై రప్చరింగ్ కెపాసిటీ. సో ఇక్కడ ఇదేంటంటే నాకు దీని వాల్యూ అంటే వెరీ హై ఫాల్ట్ కరెంట్స్ని డ్యామేజ్ చేయకుండా యూస్ చేసుకునే దానికి దీన్ని యూస్ చేస్తాను అనమాట. అంటే మనకు జనరల్గా ఫాల్ట్స్ కరెంట్స్ ఉంటాయి కదా, ఆ ఫాల్ట్ కరెంట్స్ అనేటివి వాటి యొక్క కరెంట్ రేటింగ్ ఎక్కువ ఉంటుంది. మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అంటేనే కరెంట్ రేటింగ్ ఎక్కువ ఉంటుంది. సో అలాంటి వాటిల్లో బెస్ట్ వన్ ఏంటి అన్నప్పుడు హెచ్ఆర్సి ఫ్యూజ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో జనరల్గా మనకి ఏంటంటే ఇక్కడది అండర్ నార్మల్ కండిషన్లో ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే నాకు ఫాల్ట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో ఇక్కడ సిల్వర్ ఎలిమెంట్ అనేది తీసుకుంటాం. మనం ఇందులో సిల్వర్ ఎలిమెంట్ అనేది తీసుకుంటాం. సో ఫాల్ట్ కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఆ యొక్క సిల్వర్ ఎలిమెంట్ అనేది మెల్ట్ అయిపోతుంది. సో మెల్ట్ అయ్యి మనకి ఇంటర్నల్గా ఏమవుతుంది అంటే నాకు ఒక ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దాంతో పాటుగా ఇక్కడ మనం ఏం చేస్తారంటే క్వార్జ్ పౌడర్ అనే దాన్ని తీసుకుంటాం. ఇంటర్నల్గా క్వార్జ్ పౌడర్ అనే దాన్ని తీసుకుంటాం. ఈ యొక్క క్వార్జ్ పౌడర్ అనేది ఏం చేస్తుంది అంటే నాకు సో హీట్ని అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. అది ఏదైతే నాకు ఇంటర్నల్గా ఈ యొక్క హెచ్ఆర్సి ఫీజ్లో హీట్ ప్రొడ్యూస్ అవుతుందో ఆ హీట్ని అబ్జర్వ్ చేసుకోవడానికి ఈ క్వార్జ్ పౌడర్ అనేది యూజ్ అవుతుంది అనమాట. కాబట్టి నాకు అప్పుడు ఏమవుతుంది, సర్క్యూట్ అనేది సేఫ్గా ఆపరేట్ అవుతుంది. ఓకేనా. సో దీని యొక్క బ్రేకింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది, రిలయబిలిటీ ఫాస్ట్గా ఉంటుంది, లాంగ్ లైఫ్ ఉంటుంది, ప్లస్ కన్సిస్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఇది. సో ఇప్పుడు మనం హెచ్ఆర్సి ఫీజు గురించి స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఇక్కడ హెచ్ఆర్సి అంటే ఏంటి అంటే హై రప్చరింగ్ కెపాసిటీ. సో ఇక్కడ నాకు ఇదేంటి అనేది సో వెరీ హై ఫాల్ట్ కరెంట్స్. సో వెరీ హై ఫాల్ట్ కరెంట్స్ ని విత్స్టాండ్ చేసుకుంటుంది అన్నమాట హెచ్ఆర్సి ఫ్యూజ్ అనేది. అంటే మనం తీసుకునే ఎక్విప్మెంట్ ని డ్యామేజ్ కాకుండా ఉండేదానికి. ఓకేనా. సో దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ మనం ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది తీసుకుంటాం కదా. ఈ యొక్క ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది జనరల్ గా మనం దేంతో మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అన్నప్పుడు ఇక్కడ ప్యూర్ సిల్వర్ తో తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ మనం తీసుకునే ఫ్యూజ్ ఎలిమెంట్ అనేది ప్యూర్ సిల్వర్. సో ప్యూర్ సిల్వర్ అనేది తీసుకుంటాం. మరి దీని యొక్క బాడీ అంటే అవుటర్ ఎలా ఉంటుంది అంటే సో దీని యొక్క బాడీ చూద్దాం. సో ఇక మనకి దీని యొక్క బాడీ అబ్జర్వ్ చేసినట్లయితే ఎలా ఉంటుంది అంటే నాకు హై గ్రేడ్ సెరామిక్ తీసుకుంటాం అన్నమాట ఇక్కడ. హై గ్రేడ్ సెరామిక్. సో హై గ్రేడ్ సెరామిక్ మెటీరియల్ తీసుకుంటాం బాడీ అనేది. ఫ్యూజ్ మాత్రం ప్యూర్ సిల్వర్ అనేది తీసుకుంటాం. ఇక్కడ మనం ఏం చేస్తాం ఇంటర్నల్గా అంటే మనం ఏం చేస్తారంటే క్వార్జ్ పౌడర్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే నాకు ఇంటర్నల్గా సో ఫిల్డ్ విత్ క్వార్జ్ పౌడర్. సో ఈ యొక్క క్వార్జ్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఇది. సో ఇదేంటంటే దీంతో సిలికా శాండ్ అనేది ఉంటుంది కదా, దాన్నే ఇక్కడ మనం క్వార్జ్ అంటాం. ఓకేనా. సో ఈ ఇంటర్నల్ గా మనం ఏం చేస్తాం హెచ్ఆర్సి ఫ్యూజ్ అంటేప్పుడు సో ఇట్ ఈస్ ఫిల్డ్ విత్ క్వార్జ్ పౌడర్, దాన్ని ఇక్కడ మనం సిలికాన్ శాండ్ అంటాం. సో ఇక్కడ మనకి ఇన్సైడ్ మనం ఏం చేస్తారంటే ఇక్కడ మెటల్ క్యాప్ అనేది తీసుకుంటాం. సో ఇక్కడ నాకు ఎలా ఉంటుంది అంటే ఇది మెటల్ ఎండ్ క్యాప్స్ అనేవి ఉంటాయి. సో ఇవి ఉన్నాయి కదా, సో ఇవి అన్నమాట. ఓకేనా. సో ఇవి వచ్చేసి మెటల్ ఎండ్ క్యాప్స్. మరి దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది. సో ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చూసాం. సో కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది అనేది చూసాం. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వర్కింగ్. సో మనకి మోస్ట్ ఆఫ్ ది ఎగ్జామ్స్ ఎక్కువగా దీని నుంచి అడుగుతుంటాడు, అంటే హెచ్ఆర్సి ఫీజు మీద అడుగుతుంటాడు ప్రతి ఎగ్జామ్కి. సో ఇక్కడ చూడండి వర్కింగ్ చూడండి. సో ఎప్పుడైతే నాకు ఈ యొక్క ఫాల్ట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుందో సో మనకి ఇక్కడ జనరల్గా మనం ఏం చేసుకుంటాం సిల్వర్ అనేది తీసుకుంటాం ఎలిమెంట్ అనేది. కాబట్టి ఆ సిల్వర్ ఎలిమెంట్ ఏమవుతుందంటే ఇక్కడ మెల్ట్ అయిపోతుంది అనమాట. సిల్వర్ ఎలిమెంట్ మెల్ట్ అవుతుంది. సో ఇక్కడ నాకు ఇంటర్నల్గా ఏమవుతుందంటే ఆర్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. సో మనం తీసుకునే హెచ్ఆర్సి ఫీజ్ లో ఆర్క్ ప్రొడ్యూస్.
సో ఇక్కడ ఏదైతే మనం క్వార్జ్ మెటీరియల్ తీసుకున్నామో, అంటే క్వార్జ్ పౌడర్ ఏదైతే తీసుకున్నామో, ఈ క్వార్జ్ పౌడర్ యొక్క ఫంక్షన్ ఏంటి అంటే నాకు ఇట్ అబ్జార్బ్స్ హీట్ అన్నమాట. ఇట్ అబ్జార్బ్స్ హీట్ అబ్జార్బ్ చేసుకుంటుంది. ఓకేనా? దాంతో పాటు అండి కొంచెం ఆర్క్. ఓకే, సో ఇది మనం తీసుకునే సర్క్యూట్ ని సేఫ్ గా ఇంటరప్ట్ చేసుకోవడానికి మనకి ఏంటంటే ఈ యొక్క హెచ్ఆర్సీ యూజ్ అవుతుంది. సో దీంట్లో మనకి అడ్వాంటేజెస్ ఏంటి? సో మనకి హెచ్ఆర్సీ ఫ్యూజ్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజెస్. సో దీంట్లో మనకు అడ్వాంటేజెస్ చూసినప్పుడు ఎలా ఉంటాయంటే నాకు, సో దీనికి బ్రేకింగ్ కెపాసిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో వెరీ హై బ్రేకింగ్ కెపాసిటీ ఉంటుంది. హెచ్ఆర్సీ ఫ్యూజ్ కి వెరీ హై బ్రేకింగ్ కెపాసిటీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే దీని యొక్క రిలయబుల్ గా ఉంటుంది, అంటే కంటిన్యూటీ ఆపరేషన్ అనేది ఉంటుంది. సో కాబట్టి రిలయబుల్ గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ గా ఉంటుంది అన్నమాట ఆపరేషన్ అనేది. సో రిలయబుల్ యాజ్ వెల్ యాజ్ ఫాస్ట్ ఆపరేషన్. ఇంకా ఇక్కడ రిస్క్ ఫ్యాక్టర్ చాలా తక్కువ, కాబట్టి నో రిస్క్ ఆఫ్ ఫైర్. సో నో ఫైర్ రిస్క్ అన్నమాట. ఇక్కడ ఇందులో ఫైర్ రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో నో ఫైర్ రిస్క్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే దీని యొక్క సర్వీస్. సో మనం తీసుకునే హెచ్ఆర్సీ ఫ్యూజ్ యొక్క సర్వీస్ అనేది లాంగ్ సర్వీస్ లైఫ్ అనేది ఉంటుంది అన్నమాట. దీని యొక్క లైఫ్ టైం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే నాకు కన్సిస్టెంట్ ఉంటాయి అన్నమాట. దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే కన్సిస్టెంట్ గా ఉంటాయి, అంటే అన్నమాట సామాన్యంగా. సో కన్సిస్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఉంటాయి. కన్సిస్టెంట్ క్యారెక్టరిస్టిక్స్. సో మరి దీనిలో డిసడ్వాంటేజెస్ ఏంటి? సో ఇక్కడ మనం ఈ యొక్క హెచ్ఆర్సీ ఫ్యూజ్ తీసుకోవడం డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అన్నప్పుడు, సో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో మరి ఏంటి అవి? సో డిసడ్వాంటేజెస్. సో ఇందులో డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇది కాస్ట్లీ అన్నమాట. సో మనం తీసుకునే ఈ యొక్క హెచ్ఆర్సీ ఫ్యూజ్ అనేది కాస్ట్లీగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇది ఒకవేళ ఒకసారి బ్లోన్ అవుట్ అయింది అనుకోండి, ఒకసారి ఫెయిల్యూర్ అయిందంటే మళ్ళీ దాన్ని యూస్ చేసుకోలేం. ఓకేనా? మళ్ళీ దాన్ని యూస్ చేసుకోలేం. కాబట్టి ఇదేంది రీయూజ్డ్ అనేది ఉండదు అన్నమాట. ఓకేనా? మనం కిట్ క్యాట్ తీసుకున్నాం అనుకోండి, దాన్ని యూస్ చేసుకోవచ్చు. రీవైరబుల్ ఫ్యూజ్ అంటారు దాన్ని. కిట్ క్యాట్ నే రీవైరబుల్ ఫ్యూజ్ అంటారు. ఎందుకంటే దాని ఒకవేళ ఫ్యూజ్ వైర్ అనేది పోయినా కానీ మళ్ళీ దాన్ని రీప్లేస్ చేసుకుని మళ్ళీ యూస్ చేసుకోవచ్చు. బట్ ఈ హెచ్ఆర్సీ ఫ్యూజ్ లో మనకి ఏంటంటే ఒకసారి మనం తీసుకునే ఆ ఎలిమెంట్ అనేది ఇంటర్నల్ గా బ్లోన్ అవుట్ అయింది అనుకోండి, దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోలేం. ఓకేనా? ఇంకోటి ఏంటంటే ఈ యొక్క ఏదైతే మనకు ఫ్యూజ్ అనేది లోపల పోయిందా లేదనేది మనకి విజువల్లీ చూడలేము అన్నమాట మనం దీంట్లో. ఓకేనా? విజువల్లీ మనం చూడలేము. సో దీంట్లో మనకి డిసడ్వాంటేజ్ అంటే అవి అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ నాకేంటంటే కాస్ట్లీ ఇది. ఇంకోటి ఏంటంటే సో వన్స్ బ్లోన్ కెనాట్ బి రీయూజ్డ్. cannot be reused.